బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇక చెడ్డగా మాట్లాడే వారి గురించి హదీసులు ఏం చెప్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించినట్లుగా ఉల్లేఖించడం జరిగింది. శరీరంలోని అవయవాలన్నిటికంటే ఎక్కువగా నాలుక శిక్షించబడుతుంది. ఈ నాలుకే ఈ విధంగా పలుకుతుంది: ఓ ప్రభువా, నీవు నన్ను శిక్షించినంతగా శరీరానికి చెందిన మరే ఇతర అవయాన్ని శిక్షించలేదు. అల్లా ఈ విధంగా పలుకుతాడు: తూర్పు నుంచి పడమర వరకు వ్యాపించే మాట నీ నుంచి వెలువడేదే. నా గౌరవం సాక్షిగా నిన్ను ఇతర అవయవాలన్నిటికంటే ఎక్కువగా శిక్షిస్తాను. ఈ వాక్యాలు అబున్నయీమ్ అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి నాలుకని కంట్రోల్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.